రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో చేసింది శూన్యమని సీఎం సొంత జిల్లాకు చేసింది శూన్యమని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న తెలిపారు. డివైఎఫ్ఐ యువజన సంఘం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు స్థానిక సుందరయ్య భవన్ నందు ప్రారంభమయ్యాయి. ఈరోజు కడప జిల్లా బద్వేల పట్టణంలో డివైఎఫ్ఐ ముఖ్య కార్యకర్తలకు శిక్షణ క్లాసులు ఇస్తున్నాము. ఈ సందర్భంగా నాతో పాటు విలేకరుల సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాథ శివకుమార్ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు చిన్ని గారు, అలాగే జిల్లా నాయకత్వం డేవిడ్ రాజు, నరసింహ గారు పాల్గొంటున్నారు. మిత్రులారా, ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తా ఉంది. పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఉద్యోగుల కోసం అనేక జిల్లాల్లో అనేక ప్రాంతాలకు వలసపోతా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ళు అవుతా ఉంది. చివరి ఎన్నికల ముందు హడావుడిగా కంటి తుడుపు చర్యగా కేవలం 6,100 ఉద్యోగాలు మెగా డిఎస్సీ అని చెప్పి దానికి పేరు పెట్టి ఉపాధ్యాయ పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చారు. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 దాదాపు 5,000కు పైగా ఖాళీలు ఉంటే కేవలం 1000 లోగా పోస్టులకు మాత్రం ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చినట్టు ఈ రోజు హడావిడి చేస్తా ఉంది. ఈ రోజు నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు వస్తే మా భవిష్యత్తు మారుతుందని చెప్పి గతంలో ప్రతి ఏటా డిఎస్సీ ఇస్తామని చెప్పి 5 ఏళ్లలో ఒక్క డిఎస్సీ అని ఏకైక ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అలాగే ముఖ్యంగా కడప జిల్లాకు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రాంతం వాసి అయినప్పటికీ ఈ జిల్లాకు ఒరిగింది ఏమి లేదు. 5 ఏళ్లలో ఒక్కటంటే ఒక పరిశ్రమ అదనంగా వచ్చింది లేదు. ఉన్న పరిశ్రమలో స్థానిక ఉద్యోగాలు 70% మా ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఒక్కడికైనా ఇచ్చిందని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగే ఈ రోజు ఈ జిల్లాకు తలమానికమైనటువంటి ఈరోజు కడప ఉక్కు ఈరోజు 10 ఏళ్ల అవుతుంది విభజన చట్టంలో పెట్టి జూన్ నాటికి. కానీ ఇక్కడ దాకా 3 శిలాఫలకాలు తప్ప ఒక్కటంటే ఒక ఇటుకు పేర్చిన పాపాన ఈ రోజు ఈ ప్రభుత్వానికి పోలేదు. గతంలో ఉన్న చంద్రబాబు గాని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఇద్దరు బీజేపీకి దాసోహమై ఈ రోజు రాష్ట్రానికి ఈ జిల్లాకు తీవ్రమైన ద్రోహం చేస్తా ఉన్నారు. అందుకని రాబోయే ఎన్నికల్లో ఇప్పటికైనా ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ రోజు ప్రత్యేక హోదా కోసం గానీ అలాగే కడప ఉక్కు పరిశ్రమ మీద స్పష్టమైన వైఖరి చెప్పి ఈ జిల్లాలో పర్యటన చేయాలని చెప్పి, లేదంటే మాత్రం ఖచ్చితంగా డివైఎఫ్ఐ ఇతర విద్యార్థి యువన సంఘాలుగా నిరుద్యోగుల పక్షాన కడప జిల్లాలో కడప ఉక్కు పరిశ్రమ మీద మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో ఖాళీ ఉద్యోగుల భర్తీ కోసం ఈ జిల్లాలో పరిశ్రమ కోసం పెద్ద ఎత్తున పోరాటాలకు ఈ క్లాసులు సమాయత్తంగా అవుతుంది. బద్వేలు పట్టణంలో జిల్లాలోని డివైఎఫ్ఐ నాయకత్వానికి శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతోంది. ఈ శిక్షణా తరగతులకు రాష్ట్ర కార్యదర్శి రామన్న గారు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. ఈ శిక్షణా తరగతిలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి డివైఎఫ్ఐ నాయకత్వం పాల్గొనడం జరుగుతుంది. శిక్షణా తరగతులు ప్రధానంగా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే మరిచాయో వాటి అమలు సాధన కోసం రాబో రోజులలో ఓ పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ రూపొందించడం కోసం ఈ శిక్షణా తరగతులు ప్రధానంగా ఉపయోగపడతాయని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే ఈ జిల్లాల పైన కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర వివక్షత వహించిందని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే విభజన చట్టంలో స్పష్టంగా ఈ జిల్లాకు కడప ఉక్కు పరిశ్రమ ఇస్తామని చెప్పి చెప్పినా గానీ ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం గానీ ఎందుకు ఉక్కు పరిశ్రమ సాధించలేదు, తీసుకురాలేదు, ఏర్పాటు చేయలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికే వలసలతో అల్లాడుతున్నటువంటి రాయలసీమ, కరువుతో అల్లాడుతున్నటువంటి రాయలసీమ నిరుద్యోగ యువత ఉపాధి కోసం అవకాశాలు ఎదురు చూస్తా ఉన్నా గానీ ఈ రోజు ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు, అలాగే పరిశ్రమలు తీసుకొచ్చే పరిస్థితి లేదు. కేవలం ప్రభుత్వం ఈ రోజు నిరుద్యోగ యువతను తమ ఓటు బ్యాంకు రాజకీయంగా వాడుకునే ప్రయత్నం జరుగుతా ఉన్నాయి. కాబట్టి ఏదైతే ఈ జిల్లాకు సంబంధించి కడప ఉక్కు పరిశ్రమ ఇస్తామని చెప్పేసి అన్నారో, అలాగే రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పారో, ఏదైతే విభజన చట్టం స్పష్టంగా హామీలు ఇచ్చేలా హామీ అమలు కోసం రాబో రోజుల్లో డివైఎఫ్ఐ ఓ పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు పెండింగ్ ప్రాజెక్టులు భూ నిర్వాసిత యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు. బద్వేలు ప్రాంతం సోమశీల బ్యాక్ వాటర్ సంబంధించి భూ నిర్వాసితులకు తీసుకొని ఉద్యోగాలు ఇస్తామని ఏళ్ళు అవుతున్నా ఈ రోజు ఒక ఉద్యోగం ఇచ్చే పరిస్థితిలో, గండికోట ప్రాజెక్టు భూ నిర్వాసితులకు కూడా ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదు. ఈ రోజు అలాగే జమ్మలమడుగు దగ్గర ఉన్నటువంటి కడప ఉక్కు పరిశ్రమకు సంబంధించి భూ నిర్వాసితులకు సంబంధించి ఈ రోజు ప్యాకేజ్ ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ సంబంధించి ఈ రోజు మూతమని తెరిపిస్తామన్నా ఈ రోజు ఇంతవరకు తెరిచేటువంటి పరిస్థితులు. ఇలా పెండింగ్ ప్రాజెక్టులు చాలా వరకు ఏసీసీ సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ఏసీసీ సిమెంట్ పరిశ్రమ ఈ రోజు రాని పరిస్థితి. ఇటు పెండింగ్ ప్రాజెక్టులు పరిశ్రమలు ఇలా కేవలం ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో పరిశ్రమ తీసుకురావాల్సిన బాధ్యత ఈ రోజు ప్రభుత్వాల పైన ఉన్నా కానీ ఏమాత్రం ఆలోచించకుండా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబో ఎన్నికలలో ఖచ్చితంగా యువతకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే డివైఎఫ్ఐ నిలదీస్తుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆ ఒక వేదికగానే ఈ క్లాసులు కూడా ఉపయోగపడతాయని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం.